హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. కంటెంట్ ఉంటే చాలు, కాస్త లెంత్ ఎక్కువైనా పర్లేదంటున్నారు జనాలు. నిజానికి 3 గంటల సినిమా కాస్త 2.5 గంటలకు వచ్చేసింది. కానీ ఇప్పుడిప్పుడే ఆ టైం లైన్ ని మళ్ళీ 3 గంటలకి తీసుకొస్తున్నారు స్టార్ హీరోలు. మరి దేవరా కూడా ఆడియన్స్ కి అదే రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుందా? ఇంతకీ దేవరా రన్ టైం ఆడియన్స్ కి ఎంగేజ్ చేయగలదా? లెంతీ రన్ టైం దేవరికి ప్లస్సా మైనసా? దేవరా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 27న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని దాదాపు 3 గంటల రన్ టైం లాక్ చేసుకుంది. దేవర 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్ల డ్యూరేషన్ తో థియేటర్లలోకి రాబోతోంది. అమ్మో, అంత డ్యూరేషనా అని ఫస్ట్ అనుకున్న ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, జాన్వీ మ్యాజిక్, సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ గ్యారంటీగా ఆడియన్స్ ని మెప్పిస్తారన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది టీం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలన్నీ లెంతీ రన్ టైం తోనే రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కి దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన కల్కి కూడా 3 గంటల 1 నిమిషం టైంతో రిలీజ్ అయింది. అయితే గ్రాండ్ విజువల్స్, ప్రభాస్ యాక్షన్ పవర్, అంతకు మించి స్టోరీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంతో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలే కాకుండా సలార్ కూడా 2 గంటల 55 నిమిషాల రన్ టైం తో రిలీజ్ అయి కంటెంట్ తో ఆకట్టుకుంది. లెంతీ రన్ టైం సినిమాలకు ప్లస్సే కాదు, కంటెంట్ బాలేకపోతే మైనస్ కూడా అవుతుంది. లేటెస్ట్ గా నాని హీరోగా సరిపోదా శనివారం సినిమా 2 గంటల 46 నిమిషాల రన్ టైం తో రిలీజ్ అయింది. అయితే అంత డ్యూరేషన్ లేకుండా ఇంకాస్త ట్రిమ్ చేస్తే సినిమా ఇంకా ఎంగేజింగ్ గా ఉండేదన్న టాక్ వచ్చింది. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కి రన్ టైం కూడా ఒక రీజన్ అని తెలుస్తోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ 2.5 గంటల పైనే రన్ టైం ఉంది. అయితే సినిమా బాగా ల్యాగ్ ఉందన్న టాక్ రావడంతో సినిమాని మరో 20 నిమిషాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత టాక్ పర్వాలేదు అనిపించినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే దేవరా మాత్రం ఇలాంటి రిస్క్లేం చేయకుండా ఫుల్ ఎంగేజింగ్ గానే దాదాపు 3 గంటల పాటు సినిమాని రిలీజ్ చేయబోతోంది. సినిమా కంటెంట్ తో పాటు డ్యూరేషన్ కూడా భారీగానే ఉండడంతో దేవర మీద క్యూరియాసిటీ ఇంకాస్త పెరిగిపోయింది జనాల్లో. 600 సరే, పుష్ప 2 డిసెంబర్ 6నే రిలీజ్ అని అల్లు అర్జున్ అనౌన్స్ చేసేశారు. దానికి తగినట్లే షూటింగ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ షూట్ ప్లాన్ మళ్లీ మారిందని తెలుస్తోంది. నెక్స్ట్ మంత్ కి అవ్వాల్సిన పుష్ప 2 షూటింగ్ మరో నెల టైం పట్టేలా కనిపిస్తోంది. మరి పుష్ప 2 డెడ్ లైన్ ని అందుకోగలడా? పుష్ప 2 టెన్షన్ కంటిన్యూ అవుతోంది. లాస్ట్ మంత్ రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 షూట్ డిలే అవడంతో ఏకంగా డిసెంబర్ 6th కి పోస్ట్ పోన్ అయింది. ఎలాగో 4 నెలలు పోస్ట్ పోన్ అయింది కదా, షూట్ ప్రశాంతంగా చేసి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు టీం. అయితే పుష్ప 2 షూట్ ప్లాన్స్ ఏవి అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు. మరోసారి పుష్ప 2 షూట్ డిలే అవుతోందని తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ నిజానికి వచ్చే నెలలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే అది కాస్త నవంబర్ వరకు టైం పట్టేలా కనిపిస్తోంది. షూట్ నవంబర్ వరకు జరిగితే ప్రమోషన్స్ కి హడావిడి అయిపోతుంది. లాస్ట్ టైం పుష్ప టైంలో కూడా సుకుమార్ ప్రమోషన్స్ కి అటెండ్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందేమో అనుకుంటున్నారంతా. ఎందుకంటే వరుసగా వర్షాలతో పాటు రష్మిక మైనర్ యాక్సిడెంట్ తో షూట్ డిలే అయిందని, రష్మిక డేట్స్ అన్ని వేస్ట్ అయిపోయాయని తెలుస్తోంది. మళ్లీ రష్మిక డేట్స్ తీసుకుని షూట్ చేయడం కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది సుకుమార్ అండ్ టీం. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ యాక్షన్ మూవీకి స్టార్టింగ్ నుంచి పోస్ట్ పోన్ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కంటెంట్ వైజ్ గా ఇంప్రూవ్మెంట్స్ కోసం రీషూట్స్ చేస్తూనే ఉన్నారు. దాంతో షూటింగ్ డిలే అవుతూనే ఉంది. వీటికి తోడు డేట్స్ ఇష్యూతో మరికొంత ఆలస్యమవుతోంది. దాంతో డిసెంబర్ 6న స్మూత్ గా పుష్ప 2 రిలీజ్ అవుతుందనుకున్న టీం ఇప్పుడు రిలీజ్ డేట్ ని అందుకుంటుందా అన్న అనుమానాలు క్రియేట్ చేస్తోంది అంటున్నారు జనాలు. 500 కోట్ల బడ్జెట్ తో, హై యాక్షన్ ఎలివేషన్స్ తో, పాన్ ఇండియా ఆర్టిస్టులతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న పుష్ప 2 మరి షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తుందో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు హీరోలు పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఫోటోలో, వీడియోలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఇస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అసలు అత్తా లేకుండా పోయారు. పర్సనల్ సంగతి పక్కన పెడితే సినిమా గురించి అసలు అప్డేట్ ఇవ్వడమే మర్చిపోయినట్టున్నారు. విజయ్ ఎక్కడున్నారు? అప్డేట్స్ ఎప్పుడిస్తారు? హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని క్రేజ్ విజయ్ దేవరకొండ సొంతం. కెరియర్ స్టార్టింగ్ లో ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ తో లైమ్ లైట్ లో ఉండేవాడు విజయ్. సినిమాలకు సంబంధించి అప్డేట్స్ తో ఫ్యాన్స్ తో కనెక్టెడ్ గా ఉండేవాడు. బట్ ఇప్పుడు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అసలు విజయ్ అడ్రస్ ఎక్కడా అంటూ ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్.
అన్న అప్డేట్ ఇచ్చేదెప్పుడో అని ఆశగా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు సంవత్సరం నుంచి సెట్స్ మీదే ఉంది. అయితే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు పెద్దగా ఏం రిలీజ్ చేయలేదు టీం. కనీసం టైటిల్, మేకింగ్ వీడియో, గ్లింప్స్, షూటింగ్ స్టిల్స్ ఇలా సినిమాకు సంబంధించి ఏ చిన్న వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం విజయ్ ఇదే సినిమాకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. కంటిన్యూస్ గా షూట్ చేస్తూ ఉన్నా కూడా తన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు విజయ్. అయితే మొన్న మధ్య ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఈవెంట్ కి వచ్చిన విజయ్ 2-3 ఏళ్ల నుంచి నా సినిమాలు అసలు నామినేట్ కూడా అవ్వడం లేదంటూ తన మీద తనే కౌంటర్ వేసుకున్నారు. బట్ ఈసారి అలాంటి ఛాన్స్ లేదంటున్నారు విజయ్ ఫ్యాన్స్. పవర్ఫుల్ పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. మరి విజయ్ దేవరకొండ ఇప్పటికైనా అప్డేట్ ఇస్తారో లేదో. పెద్ద సినిమాలు లేని టైం చూసుకొని చిన్న సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఈ వారం కూడా చిన్న సినిమాలు పెద్ద సినిమాలంత ప్రమోషన్లతో శుక్రవారం రిలీజ్ కాబోతున్నాయి. ఓ క్రేజీ సీక్వెల్ మూవీతో పాటు కాంట్రవర్సీలతో కావలసినంత క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ మూవీ కూడా ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది? ఈ శుక్రవారం పెద్ద సినిమాలు లేని లోటుని చిన్న సినిమాలు తీర్చబోతున్నాయి. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్, ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేస్తూ ఈ 13న రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా తెరకెక్కిన మత్తు వదలరా 2 ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మత్తు వదలరాకి సీక్వెల్ గా తెరకెక్కిన మత్తు వదలరా 2లో సింహాతో పాటు సత్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో సందడి చేస్తున్న ఈ సినిమా రీసెంట్ గా రాజమౌళిని కూడా రంగంలోకి దింపి ఫుల్ హైప్ తీసుకొచ్చింది. పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవుతున్న మత్తు వదలరా 2 కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. మత్తు వదలరా 2తో పాటే థియేటర్లలోకి వస్తున్న మరో క్రేజీ మూవీ భలే ఉన్నాడే. ఈ మధ్య కంటెంట్ కంటే కాంట్రవర్సీలతోనే హాట్ టాపిక్ అయిన రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన భలే ఉన్నాడే మూవీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు మారుతి లాంటి డైరెక్టర్ కూడా సినిమాకి పుష్ ఇచ్చారు. రాజ్ తరుణ్ అయితే సినిమా గ్యారంటీగా అందరికీ నచ్చుతుందని, హ్యాపీగా థియేటర్లలోంచి బయటకొస్తారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రాజ్ తరుణ్ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ ని లైమ్ లైట్ లోకి తెస్తుందో లేదో అనుకుంటున్నారు జనాలు. ఈ 2 మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ లో ఉన్నా సరే మరో చిన్న సినిమా కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. అదే ఉత్సవం సినిమా. దిలీప్ ప్రకాష్, రెజినా లీడ్ రోల్స్ లో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చిన ఉత్సవం సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అంటూ ప్రమోషన్ లో గట్టిగా చేసింది. అంతేకాదు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, రాజేంద్ర ప్రసాద్, నాజర్ లాంటి సీనియర్ స్టార్ క్యాస్ట్ కూడా ఉండడంతో సినిమా కంటెంట్ మీద క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. దసరాకి విశ్వంభర టీజర్, క్లైమాక్స్ కు వచ్చేసిన వరుణ్ తేజ్ షూటింగ్, ఇంట్రెస్టింగ్ గా సుధీర్ బాబు మూవీ టీజర్, డబ్బింగ్ స్టార్ట్ చేసిన అమరన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. విశ్వంభర టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ టీజర్ ని దసరాకి రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కరుణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మట్కా మూవీకి సంబంధించి తన ఫైనల్ షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. సుధీర్ బాబు, షియాజీ షిండే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరో మూవీ టీజర్ లాంచ్ చేశారు నాని. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ చేస్తున్న అమరన్ మూవీ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. తెలుగు టాలెంటెడ్ హీరో వెంకటసాయి హాలీవుడ్ లో నిర్మించిన ఫీచర్ ఫిల్మ్ ద డిజర్వింగ్ ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ధ్రువవాయు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కళింగ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయి బెస్ట్ విషెస్ అందించారు ఎంపీ రఘునందన్ రావు. ఆదిత్య ఓం హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న బంద్ సినిమా టీజర్ రిలీజ్ చేసింది టీమ్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.